హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మను అండ్ ఈ రోజు మనం మెర్సిలెస్ లో సెకండ్ చాప్టర్ అనేది చూడబోతున్నాం అనమాట. సో మనం ఫస్ట్ చాప్టర్ ఏం చూసింటామంటే, జాంగోన్ కి ఒక సబార్డినేట్ ఉంటాడు కదా, తను వచ్చేసి జాంగోని కలవడానికి అయితే వచ్చింటాడు అనమాట. తనకు ఒక జాబ్ ఉందని చెప్పాడు కదా. సో అది మీరు చేయగలిగిన జాబే అన్న విధంగా జాంగోన్ కి చెప్తే, జాంగోన్ వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు, నేను నా చేతుల్ని మళ్ళీ ఇంకా మనీ కోసం ఇలా డర్టీ చేసుకోవాలనుకోవడం లేదని చెప్తాడు. అంటే ఎవరినే కానీ చంపాలనుకోవడం లేదన్న విధంగా చెప్తే, అప్పుడే టేమున్ ఏం చెప్తాడంటే, లేదు లేదు, నేను ఎవరిని చంపమని అడగడం లేదు, మీరు కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్టున్నారు, జస్ట్ మీరు వాళ్ళకి ఒక లెసన్ నేర్పించాలి, అంతకు మించి ఇంకేం కాదు అని చెప్తాడనమాట. హే, నిజం చెప్పు, అసలు నువ్వు ఎలాంటి వర్క్ చేస్తావేంటి అని చెప్పేసి ఇంకా జాంగోని అడుగుతాడా. అప్పుడే టేమున్ చెప్తాడు, నిజానికి ప్రజల కళ్ళల్లో నేను ఒక బిజినెస్ మ్యాన్ని, కానీ నిజం చెప్పాలంటే నేను ఒక బాస్, ఒక గ్యాంగ్ యొక్క బాస్ని అని చెప్తే, ఏంటి గ్యాంగా అని అడుగుతాడు జాంగోన్ వచ్చేసి. అవును, అసలు నేను ఇప్పుడు మిమ్మల్ని చూసుకోమని చెప్పాను కదా, ఒకరికి లెసన్ నేర్పించాలని చెప్పాను కదా, వాడెవడంటే నాకు అపోజిషన్ గా ఉండేవాడు, నా రైవల్ అన్నమాట. సో వాడిని మీరు ఎలాగైనా ఓడించాలి అని చెప్పేసి, అంటే వాళ్ళకి ఒక లెసన్ నేర్పించాలి అని చెప్పేసి టేమున్ అంటాడు అనమాట. అప్పుడే ఇంకా జాంగోన్ ఏమంటాడంటే, మర్చిపో దాని గురించి, ఎందుకంటే నేను ఇప్పుడు ప్రశాంతంగా 9 to 5 జాబ్ చేసుకుంటున్నాను, సో నేను అలాంటిది మళ్ళీ చేయాలనుకోవడం లేదు అని చెప్పేసి అంటాడనమాట. ఇంక అప్పుడే టేమున్ అంటాడనమాట, ఏంటి అలాంటి పనా, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, అయినా ఇంతకీ మిలిటరీని ఆపేసి, మిలిటరీలో ఏం చేయకోకుండా ఆపేసి ఇక్కడికి వచ్చారు కదా, ప్రశాంతంగా జీవించాలని వచ్చారు కదా, కానీ ఏం చేస్తున్నారు మీరు, కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు, సో కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తే ఇలా బతకడానికే మీరు ఆపేసింది అదంతా అన్న విధంగా అంటూ ఉంటే, ఇంకా జాంగోన్ ఏమంటాడంటే, హే నోరు జాగ్రత్త అన్న విధంగా అంటూ ఉంటే, అప్పుడే ఇంకా టేమున్ ఏం చెప్తాడంటే, ఇప్పుడు నేను చెప్పిన జాబ్ కనుక మీరు చేయడానికి ఒప్పుకుంటే మీకు 30 million వాన్ ఇస్తాను అని చెప్పేసి అంటాడనమాట. ఏంటి అని చెప్పేసి షాక్ అయిపోతాడనమాట. అంటే చాలా పెద్ద అమౌంట్ అనమాట తనకి. ఇప్పుడు తను సంపాదించేదాన్ని చూస్తే అది చాలా పెద్ద అమౌంటే. అందుకే తను అంత షాక్ అయిపోతాడనమాట జాంగోన్ వచ్చేసి. అప్పుడే టేమున్ చెప్తూ ఉంటాడు, ఆ మనీ మీకు ఇచ్చిన తర్వాత మీరు ఈ సోల్‌లో ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు. లేదంటే మీరు సొంతంగా ఒక బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు. సో ఆ మనీతో ఏం చేస్తారో నీ ఇష్టం. కానీ నువ్వు దీనికంటే ఇప్పుడు బతుకుతున్న బతుకు కంటే చాలా బాగా బతకచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఆలోచిస్తూ ఉంటాడనమాట జాంగోన్ వచ్చేసి. యాక్చువల్లీ 30 million కాదు, 50 million ఆఫర్ చేసింటాడు. నేను అక్కడ పొరపాటున చెప్పాను. సో 50 million అంటే అసలు తను ఆలోచించలేకపోతాడు. అంటే తను ఇప్పుడు నార్మల్‌గా అయితే 5001 అంటే ప్రతిసారి 5000 కదా తను కలెక్ట్ చేసేది. బ్యాంక్‌లో 5000, 5000 వేస్తూ ఉంటాడు కదా. అలాంటిది అలా ఒక 5000 50 million కావాలంటే ఒక 10,000 టైమ్స్ అవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడే వచ్చేసి టేమున్ ఏం చెప్తాడంటే, తన బిజినెస్ కార్డ్ ఇచ్చేసి, సర్లే ఏమైతే అదైంది గానీ, ఒకవేళ నీవు చేయాలనుకుంటే ఇక్కడికొచ్చి నన్ను కలువు. ఇదో నా కంపెనీ కార్డ్ ఇది. డేసన్‌లో నా కంపెనీ ఉందని చెప్పేసి చెప్తాడనమాట. ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి బస్‌లో వచ్చావంటే ఎంతో కాలం కూడా పట్టదులే. తొందరగా నా దగ్గరకొచ్చేయొచ్చు. అక్కడికొచ్చి నాకు కాల్ చేశావంటే నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పేసి ఇంక తను లేస్తాడనమాట. టేమున్ వచ్చేసి ఇంక బయటికెళ్ళిపోతూ, ఫస్ట్ సెర్జెంటు, నిజం చెప్పాలంటే మీరు ఏదైతే పని చేయగలరో అలాంటి పనిని మీరు అవాయిడ్ చేస్తూ ఉంటే కొంచెం స్ట్రేంజ్‌గా అనిపిస్తుంది నాకు అని చెప్తాడనమాట. తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంగ కార్డ్ ఇచ్చేసి. ఇంగ తను పనుకొని ఆలోచిస్తూ ఉంటాడనమాట జాంగోన్ వచ్చేసి. హా! అసలేంటిది? హ్మ్. అసలేంటి? నిజం చెప్పాలంటే నేనిక్కడికి ఇలా జీవించడానికైతే రాలేదు. కానీ ఏం చేద్దాం? నాకు ఇంతకు మించి ఏం చేయాలో తోచడం లేదు. ఇంతకు మించి నేను ఎంత ట్రై చేసినా ఇలానే ఉంది. నేను ఇంకా కొంచెం ట్రై చేస్తే నేను బాగానే బతకగలనేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే తనకి టేమున్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అంటే మీరేదైతే చేయగలరో అలాంటి పనిని అవాయిడ్ చేస్తున్నారు అని గుర్తొస్తూ ఉంటుందనమాట ఆ వర్డ్స్ వచ్చేసి. సో, ఇంగప్పుడొచ్చేసి జాంగోన్ ఏమనుకుంటాడంటే, సరేలే మొత్తానికి ఇప్పుడు ఎలా బతుకుతున్నానో అలానే బతుకుతాను. చూద్దాం, ఇంకొంతకాలం చూద్దాం. నేను ఆ పని చేయకోకుండా గూడా బానే బతకగలనో లేదో చూద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట. దాని తర్వాత రోజు చూస్తాం. అప్పుడు తన ముందర చాలా సిమెంట్ బ్యాగ్స్ ఉంటాయనమాట. అసలు అన్ని సిమెంట్ బ్యాగ్స్ చూసి ఆశ్చర్యపోతాడు తను. అప్పుడే ఆయన ఏం చెప్తాడంటే, తనకి వర్క్ ఇచ్చే ఆయన, మిస్టర్ డో, ఈరోజు మీ జాబ్ ఏందంటే ఇవన్నీ మీరు క్యారీ చేయాలి అని చెప్పేసి చెప్తాడనమాట. మిగతా వాళ్ళేరి అని అడుగుతాడు జాంగోన్ వచ్చేసి. అప్పుడే ఆయన ఏం చెప్తాడంటే, ఓహ్! అదా! ఈరోజు నిన్ను మాత్రమే పిలిచాను. ఎందుకంటే నువ్వు మిగతా వాళ్ళతో చూస్తే చాలా బాగా ఎక్కువగా మోసేస్తున్నావు. ఫాస్ట్‌గా పని కంప్లీట్ చేసేస్తున్నావు. సో నీ వర్క్ ఎథిక్స్ నాకు నచ్చాయి. సో అందుకే ఇంక వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా నువ్వు ఇవన్నీ చేయగలవు కదా అని చెప్పేసి చెప్తాడనమాట. సో దాన్ని బట్టి ఏం చేస్తున్నాడంటే, అక్కడ జాంగోను పని చేయగలని చెప్పేసి తనని అడ్వాంటేజ్ తీసుకున్నామని చెప్పి ఆయన చూస్తూ ఉంటాడనమాట. ఇంకా ఇక్కడ మనం బ్యాంక్‌లో చూస్తూ ఉంటామనమాట. శివనాని చూస్తూ ఉంటాం. శివన వచ్చేసి ఇంక బ్రేక్ ఉంటుంది. బ్రేక్‌లో కాఫీ తాగుతూ చూస్తూ ఉంటారనమాట వాళ్ళు. అప్పుడే ఇంకా శివన ఏమంటుందంటే, హా! ఈరోజు ఎలా జరుగుతుందో ఏంటో అంటూ ఉంటే, అప్పుడే తన కోవర్కర్ ఏమంటుందంటే, ఎప్పుడెందుకు అలా చెప్తూ ఉంటావు?
అయినా అసలు లంచ్ టైమ్ వచ్చేసరికి నీ ఫేస్ వెలిగిపోతూ ఉంటుంది అంటే, "ఏం మాట్లాడుతున్నావు?" అని సియోనా అంటుంది. అప్పుడే తన కోవర్కర్ ఏం చెప్తుందంటే, "ఆ జాంగోన్ ఉన్నాడు గదా! నువ్వు ఎప్పుడు తనొచ్చినా చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తూ ఉంటావు తనని. నీకు తనంటే ఇష్టమా?" అన్న విధంగా అడుగుతుందనమాట. అప్పుడే అలాంటిదేం లేదు. తను ప్రతిసారి మనీ ఇట్లా వేయడానికి సేవింగ్స్ అకౌంట్‌లో వస్తూనే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే మనది ఒక స్టోర్ అయింటే తను ఖచ్చితంగా ఒక రెగ్యులర్ కస్టమర్. సో, అలాంటి వాడిని బానే ట్రీట్ చేయాలి గదా! అని చెప్పేసి తను అంటుందనమాట. కానీ ఆ కోవర్కర్ ఏమో ఆ! ఆ! కరెక్టేలే. ఇంగా చెప్పాలంటే తను చూడ్డానికి కూడా అంత బాగోడు. మరి తను రిచ్ గూడా కాదు. అలాంటప్పుడు తన మీద ఇంట్రెస్ట్ ఎందుకుంటుందిలే అన్న విధంగా అంటూ ఉంటుందనమాట. అప్పుడే ఇంక సోనా అనుకుంటుందనమాట. ఏంటి తను హ్యాండ్సమ్‌గా లేడా? అసలేం మాట్లాడుతుంది తిను అని. అప్పుడే తనకి నిజంగా చెప్పాలంటే బాడీ బాగా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అప్పుడే ఆ కోవర్కర్ ఏమంటుందంటే, అవును తను కన్‌స్ట్రక్షన్ వర్కర్ కదా! సో, వాళ్ళెప్పుడు ఆ బ్రిక్స్‌ని, ఆ మెటల్ పోల్స్‌ని ఇవన్నీ మోస్తూ ఉంటారు కదా! ఇంక బాడీ రాక ఏం పోతుందిలే అన్నట్టు అంటూ ఉంటే అప్పుడే సోనాకి కోపమొస్తుందనమాట. హ్మ్. ఏంటి దాని గురించి నాకు తెలీదులే. ఎందుకంటే మా నాన్న కూడా కన్‌స్ట్రక్షన్ వర్కరే. కానీ తన బాడీ అలా లేదే అని చెప్పేసి అంటుందనమాట. అంతే కాకోకుండా నీ పని నువ్వు చూసుకో. నా పనిలోకి నువ్వు దూరొద్దు. ఇంకా అంతే కాకుండా అని చెప్పేసి కొంచెం దగ్గరికెళ్ళి మెల్లిగా సీక్రెట్‌గా చెప్తుందనమాట. నీ పని నువ్వు చూసుకో. ఎందుకంటే నువ్వు నా పనిలోకొచ్చావంటే నీ గురించి, నీకు మేనేజర్‌కి ఉన్న అఫైర్ గురించి మిగతా వాళ్ళందరికి చెప్పుకోకుండా ఉండలేను నేను. నీకు కూడా అర్థమైంది గదా! సో, ఆ మేనేజర్ వచ్చేసి మనందరిని సరిగ్గా చూడడు. ఎందుకంటే మనం జస్ట్ హై స్కూల్ పాస్ అయ్యాం గదా! సో, అలాంటి వాడిని కూడా నువ్వు ఇలా అఫైర్‌లో దిగుతావా అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. దాన్ని చూసి ఆవిడైతే కొంచెం షాక్ అయిపోయి ఉంటుందనమాట. ఇలా అంటే ఒక బెదిరించేలాగా చెప్పి ఉంటుంది కదా! సోనా వచ్చేసందుకు. మళ్ళీ లోపల చూస్తూ ఉంటాం. లోపలికెళ్ళిపోయి ఉంటారనమాట. బ్రేక్ అయిపోయి ఉంటుంది. ఏంటి అసలు నేనెందుకు అలా కోప్పడ్డాను అని చెప్పేసి సోనా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే తను అనింది జాంగోని గదా! నేనెందుకు ఇట్లా కోప్పడ్డాను అన్న విధంగా ఆలోచిస్తూ ఉంటుందనమాట. నేను అతని గురించి ఆలోచిస్తే ఎందుకంత కోప్పడ్డాను అన్నట్లు అనుకుంటూ ఉంటే అంతలోపల తనొస్తాడనమాట. తను రాగానే ఇంకా లంచ్ టైమ్ కాలేదు గదా! ఎందుకు అప్పుడే వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఓహ్! అదా! నేను తర్వాత బిజీగా ఉంటాను. సో, అందుకే నిన్ను చూడ్డానికి ముందే వచ్చాను అని చెప్పేసి అంటాడనమాట. ఓహ్! సరే అయితే మనీ పెడతావా బ్యాంక్‌లోకి అని చెప్పేసి అడిగితే, లేదు లేదు ఈరోజు కేవలం నిన్ను చూడ్డానికొచ్చాను సియోనా అని చెప్పేసి అంటాడనమాట. అని చెప్పేసి, సర్లే నేను వెళ్తున్నాను. నేను వచ్చిన తర్వాత చాలా అమౌంటే నేను అకౌంట్‌లోకి ఏసుకుంటానులే. బాయ్ బాయ్ అని చెప్పేసి ఎళ్తాడనమాట. తను గూడా కొంచెం సిగ్గుపడుతుందనమాట. ఏంటి తను నన్ను చూడ్డానికొచ్చాడా? అసలేంటి సడెన్‌గా తనెందుకు ఇలా చేస్తున్నాడు అన్న విధంగా. మనం ఇక్కడ బస్ స్టాండ్‌లో చూస్తూ ఉంటామనమాట. జాంగోన్ వచ్చేసి బస్ స్టాండ్‌కి కూర్చుంటాడు. ఒక టికెట్ ఇవ్వండి అని చెప్పేసి డేసన్‌కి అడుగుతాడనమాట. సో, మొత్తానికి తనొచ్చేసి జోటేమున్‌కి ఇట్లా కాంటాక్ట్ చేస్తాడనమాట. తన ఆఫర్‌నయితే యాక్సెప్ట్ చేస్తాడు. తను వెంటనే డేసన్‌కెళ్ళిపోతాడనమాట. సో, అక్కడికెళ్ళిపోయేటప్పుడు ఆలోచిస్తూ ఉంటాడనమాట. మొత్తానికి ఇది నా మంచికేలే. తను చెప్పింది కూడా కరెక్టే గదా! అంటే డబ్బులు అంత ఈజీగా అంటే ఇప్పుడైతే సంపాదించలేము ఈ కన్‌స్ట్రక్షన్ వర్క్ చేస్తూ. సో, అందుకే తను అలా చేయాలనుకుంటాడు. అక్కడ చూస్తే తను బస్ దిగిన వెంటనే అక్కడ కనిపిస్తాడనమాట. టేమోను తన తన డ్రైవర్ వచ్చేసి అక్కడే ఉంటాడనమాట. ఇక్కడున్నాను అని చెప్తే అప్పుడే వెళ్తాడనమాట. వాళ్ళు కార్‌లో వెళ్తూ ఉంటాడు. అప్పుడే వచ్చేసి తను ఫోటో చూపిస్తాడనమాట టేమోనొచ్చేసి. ఇతనే నీ టార్గెట్. తన పేరొచ్చేసి గ్వాంగ్‌హో పార్క్ అని చెప్పేసి చూపిస్తాడనమాట. కరెంట్‌గా చెప్పాలంటే నా గ్యాంగ్‌కి అపోజిషన్‌లో వీడుంటాడు. వీడొచ్చేసి ప్రస్తుతానికి టూరిస్ట్ హోటల్ స్లాట్ మిషన్స్ కోసం మేమిద్దరము ఇట్లా పోటీ పడుతున్నాము. సో, టెండర్ ఎవరికొస్తుందని దానికోసమే ఇట్లా జరుగుతుంది. నిజం చెప్పాలంటే వాడితో ఫేస్ టు ఫేస్ ఎళ్లి కొట్లాడడంలో పెద్ద పనేం లేదు. కానీ అలా చేయొద్దని చెప్పేసి హైయర్ అప్స్ నాకు ముందే వార్నింగ్ ఇచ్చారు. సో, నేను ఇలా చేస్తే ఈ హోల్డ్ మిషన్ స్లాట్స్ ఉంటాయి గదా! ఇవి నాకు వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది. సో, అందుకే ఎలాగైనా మీరు చేశారంటే అది కొంచెం డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే ఎవడో తెలియకోకుండా వేరే వాళ్ళు ఎళ్లి అక్కడ కొట్లాట పడి వాడెక్కడో చేతులు కాళ్ళు ఇంచుకుంటే నాకేం సంబంధం చెప్పండి. సో, అందుకే నేను మిమ్మల్ని పిలిచాను. మీరైతే కరెక్టే అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడే సర్లే ఏదైతే అది గానీలే అన్నట్లు అంటూ ఉంటాడు జాంగోనొచ్చేసి. అప్పుడే ఇంకొచ్చేసి టేమున్ ఏం చెప్తాడంటే, కానీ తనేం అంత ఈజీగా ఉండడనమాట. ఎందుకంటే వాడెక్కడికెళ్ళినా గూడా వానితో పాటు కొంతమందినైతే తీసుకొనెళ్తాడు. చాలా మందినే తీసుకొనెళ్తాడు నిజం చెప్పాలంటే. అందుకే తను తన వ్యక్తులందరిని దూరం పంపిస్తాడు గదా! ఐ మీన్ నైట్ టైమ్ అవుతుంది గదా! ఆ టైంలో మనం తనని అటాక్ చేయడం మంచిది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడే జాంగోనొచ్చేసి ఇప్పుడేం టైం అయింది అని అడిగితే, అప్పుడే టేమున్ చెప్తాడనమాట. 12:30 అవుతుంది అని చెప్తే, అవునా! అయితే ఇంకా 4:30 కావడానికి చాలా టైమే ఉంది అని జాంగోన్ అంటాడు. ఏంటి 4:30నా అని అడిగితే జాంగోన్ ఏమంటాడంటే బ్యాంక్ హవర్స్ అన్నమాట. బ్యాంక్ 4:30 క్లోజ్ చేసేస్తారు గదా! మొత్తానికి ఆ గ్వాంగ్‌హోనా ఏందో వాని పేరు ఏందో గాని వాని పనైతే నేను చూసుకున్నానే అనుకో, తొందరగా బ్యాంక్‌లో గూడా మనీ డిపాజిట్ చేయొచ్చు ఈరోజు అవ్వకముందే అని జెప్పేసి అంటూ ఉంటాడన్నమాట జాంగోనొచ్చేసి. టేమోన్ అడుగుతాడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు వెళ్తే చాలా మంది అండర్‌లింక్స్ ఉంటాడు వాడి కింద. వాళ్ళందరూ అక్కడే ఉంటారని చెప్తాడన్నమాట. జాంగోనేమో అయితే ఏంటి అంటాడన్నమాట.
ఇంక తేమున ఒక్కసారి నవ్వి, "ఓహ్! మరేం పర్వాలేదయితే. నేను తన లొకేషన్ ఎక్కడుందో చూసి కనుక్కుంటాను" అని చెప్తాడు. వాళ్ళు ఒక రెస్టారెంట్ దగ్గరికైతే వెళ్తారనమాట. టేమున్ చెప్తారు. "గ్వాంగో తన కింద పనిచేసే వాళ్ళందరూ ఇక్కడే తింటున్నారు. చాలా మంది ఉన్నారంట. సో, అంతే కాకోకుండా గ్వాంగో పక్కన ఎప్పుడే గాని ఒక పెద్ద వ్యక్తి ఉంటాడనమాట. వాడు చూడడానికి చాలా పెద్దగా ఉంటాడనమాట. ఎప్పుడు వాడిని ఇక్కడే పెట్టుకొని ఉంటాడు. అందులో తనొచ్చేసి ఒక రెస్లర్ అనమాట. అంటే ఇంతకుముందు రెస్లింగ్ చేసేవాడంట. సో, నువ్వు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి" అని చెప్పేసి చెప్తే, ఆ జాంగోనేమో దాని గురించి అంతా పట్టించుకోకుండా, "హే! ఇంతకీ అక్కడ ఆ రెస్టారెంట్‌లో చాలా మంచి డిష్ ఉంటుంది గదా! ఏదో ఒకటి టాప్‌లో ఉంటుంది గదా! అలాంటి డిష్ ఏంది?" అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడే టేమోన్‌కి అర్థం కాదు ఏం చెప్పాలో. అది అది అంటుండగా అప్పుడే డ్రైవరొచ్చేసి, "ఈ రెస్టారెంట్‌లో ఫ్రైడ్ డంప్లింగ్స్ అనేవి చాలా బావుంటాయంట" అని చెప్తే, "ఓకే. ఫ్రైడ్ డంప్లింగ్సా? సరే నేను తొందరగా వస్తాను" అని చెప్పేసి జాంగోన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట కారు దిగి. అప్పుడే జాంగోని చూసి అడుగుతుంటాడనమాట డ్రైవరొచ్చేసి, "సార్ అసలు నిజంగానే తనని ఒక్కడినే అక్కడికి పంపించడం మంచిదే అంటారా?" అంటే అప్పుడే టేమోన్ ఏమంటాడంటే, "అలాంటోడు ఇంకొకడు ఉండింటే ఈ ప్రపంచమే నాశనం అయిపోయేది" అన్న విధంగా చెప్తాడంటే తను అంత స్ట్రాంగ్ అన్న విధంగా చెప్తూ ఉంటాడనమాట. సో, మనం లోపలికెళ్ళిన తర్వాత చూస్తే ఆ గ్వాంగో వచ్చేసి వాళ్ళ అండర్‌లింగ్స్‌తో ఇలా డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట. అందరూ చాలా మంది ఉంటారనమాట తన కింద పనిచేసే వాళ్ళక్కడ. అందరూ వాళ్ళే ఉంటారు మాక్సిమం చెప్పాలంటే. ఒక మూలనొచ్చేసి జాంగోన్ అక్కడ కూర్చొని డంప్లింగ్స్‌నైతే ఆర్డర్ చేసుకుంటాడు. ఆ డంప్లింగ్స్‌నైతే ఎలా తినాలో అని చెప్పేసి చూస్తుంటాడనమాట. అంటే తను ఫుడ్ గురించి చాలా కేర్ తీసుకుంటాడు గదా! అదే ఇక్కడ చూస్తూ ఉంటామనమాట. తన క్యారెక్టర్‌లో అదొక పార్ట్ అనుకోండి. సో, తనొచ్చేసి సోయాని ఇంకా నెక్స్ట్ వెనిగర్. సో, ఆ రెండిటిని 1:1 రేషియోలో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత రెడ్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ బాగా వేసుకొని దాంట్లోకి డిప్ చేసి తింటే వావ్! అసలు ఈ టేస్ట్ చాలా బావుంది అన్న విధంగా అనుకుంటూ తింటా ఉంటాడనమాట. మొత్తానికి తన ఆహారం అంతా తినేసి, ప్రశాంతంగా తినేసి, థాంక్ యూ ఫర్ ద మీల్ అని చెప్పి లాస్ట్‌గా గ్లాస్ ఉంటుంది గదా! చేతిలో ఉండేది దాన్ని గట్టిగా గోడకైతే కొట్టేస్తాడనమాట. అది గ్వాంగో పక్కన ఉండే గోడ పైకైతే తగులుతుంది. ఇప్పుడు నా జాబ్‌నైతే నేను స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటాడు జాంగోనొచ్చేసి. అప్పుడే అదంతా తగలంగానే ఆ గ్వాంగ్‌హో పక్కన ఒకడుంటాడని చెప్పాను గదా! పెద్దగా వాడొచ్చేసి, "హేయ్! అసలెవరు చేశారది? అసలేం చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడే జాంగోనొచ్చేసి, "ఏంటి అర్థం కాలేదా? మీతో గొడవ పెట్టుకుంటున్నాను నేను. అసలేంటి ఇంత వరకు నేను తింటుంటే మీరు నమిలేతప్పుడు ఆ శబ్దం వస్తుంటే నాకసలు చిరాకేస్తుంది" అని చెప్పేసి అంటుంటాడనమాట. అప్పుడే గ్వాంగో అయితే, "హే! వాడిని పట్టుకొని రా" అని చెప్తాడు. అప్పుడు అక్కడుండే వాళ్ళందరూ తిన పైకైతే అటాక్‌కొస్తారనమాట. సో, గైస్ అసలు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు గదా! ఈ రెస్టారెంట్ మొత్తం వాళ్ళ వాళ్ళే ఉన్నారు గదా! ఇంతమందిని ఒకేసారి జాంగోని చూసుకోగలడా లేదా? అసలు జాంగోన్ వీళ్ళందరిని ఫైట్ చేసి బయటికెళ్ళి ఆ 50,000ని ఈరోజు డిపాజిట్ చేస్తాడా? చేయడా? ఇదంతా తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ చాప్టర్ కోసం వెయిట్ చేస్తుండలి. గైస్ ఈ స్టోరీ ఇప్పుడు కొంచెం మీకు స్లోగానే అనిపించొచ్చు కానీ ఇంకొక 2, 3 చాప్టర్స్ అయితే అయిపోయిన తర్వాత ఇది కొంచెం నచ్చుతుంది మీకు గూడా. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.